రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో భయం మొదలైందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. సమ్మేళనం ముగిసిన కొన్ని గంటల్లోనే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేయడం అందుకు నిదర్శనమన్నారు. కలికోట సోరమ్మ ప్రాజెక్టుకు ఇప్పటికీ నీరు అందటం లేదని, రైతుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఇక మేడిగడ్డ అంశాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోకుండా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని సూచించారు. మేము చెప్పము అని మీరు అనుకుంటా ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు కానీ కంటెంట్ లేకుండా ఏమన్నా కేసీఆర్ గారు తిట్టడో లేకపోతే కేటీఆర్ గారు తిట్టుడు చెప్తే మీరు చేసేది ఏం కూడా లేదు. అది ఆలోచించుకోండి. అందుకని దయచేసి గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మేము చెప్తా ఉన్నాము విషయాన్ని, మళ్ళీ ఇదివరకు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా, విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించండి. వారు ఏం మాట్లాడారు, మీకు ఏం అర్థమైంది, ఇలా ఫ్లడ్ ఫ్లోకి వెళ్ళాలంటే ఏంటి, లేదంటే జీవన్ అయ్యి అంటే ఏంటి అనే దానిలో వ్యత్యాసంలో కొంచెం చేసి మాట్లాడితే మీరు కూడా గౌరవిస్తాము. గౌరవ శాసనసభ్యులు మీరు మా ప్రతినిధి, వేములవాడ నియోజకవర్గ ప్రతినిధి, నాలుగు ఇంకొకరు ప్రశ్నిస్తే మీతో పాటు మాకు కూడా ఇజ్జత్ పోతుందని మేము మీ ద్వారా మనవి చేస్తూ, మీరు మంచిగా ఉండాలి. మీకు మంత్రి పదవిలో కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మీరు మంత్రి పదవి కోసం ఇవన్నీ చేస్తున్నామని అనుకుంటున్నాం. దాన్ని కూడా మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధి కావాలి, మీరు కూడా అభివృద్ధి కావాలని సాధిస్తాం. మూలవాగి మీద 4 బ్రిడ్జ్లు 52 కోట్లు పెడితే ఇప్పటివరకు దాని గురించి ప్రస్తావన లేదు. ఆల్రెడీ సాయిల్ టెస్టింగ్ కూడా అయింది, దాని గురించి ప్రస్తావన లేదు. నిమ్మపల్లికి మొదలు పెడితే ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేనో ఇవాళ ఎండాకాలం కూడా మత్తడి దుంకే పరిస్థితి నుండి ఇవాళ ఎండబెట్టి నిమ్మపల్లికి వెళ్ళి వేములవాడ దాకా ఒక 50-60 వేల క్యూబిక్ మీటర్లు ఉసుకే బీకింది. ఆల్రెడీ బొమ్మని దగ్గర పోతే బొమ్మనికి వెళ్ళి మొదటి కింది దాకా పోతే తాండ్రి దాకా ఉసుకే పోయింది. ఇవాళ చెర్లల్లో మట్టి పోతా ఉన్నది. మీ ఘనత గిది. మా అప్పుడు నీళ్లుంటే మీ అప్పుడు మైనింగ్ మాఫియాలు నడుస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. అందుకని చెప్పదలుచుకుంటే 100 చెప్పగలుగుతాం, మీ ఫెయిల్యూర్స్ 100 చెప్పగలుగుతాం. కానీ మా ఇంట్రెస్ట్ మీరు సక్సెస్ కావాలి. ఆ రాజరాజేశ్వర స్వామి ద్వారా ఈ ప్రజలకు, మేము ఎన్నుకోబడ్డ ప్రజలకు మీ కాల పరిమితిలో మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఇలా మళ్ళొక్కసారి మీకు మంచి జరగాలని కోరుకునే వ్యక్తులను మేము ఒప్పుకోం. కాబట్టి ఏదో తొందరగా వచ్చి ప్రెస్ మీట్ వచ్చి నేనేదో చెప్పి ఎక్కడో మీ ముఖ్యమంత్రితో ఇంకెవరైనా వాళ్ళ మెప్పు పొందే ప్రయత్నం చేస్తే పొందండి, దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ మా మీద నిందలు ఇవ్వొద్దని మీ ద్వారా మనం చెప్పారు.